ఏం ఫుడ్ పెట్టిరు నీకు అగ్ని పరీక్షలు? పొద్దున్నే దో ఇడ్లీలు బాగుండేనా? పర్వాలేదు. అన్నం, చికెన్, రోటీ, కోడిగుడ్ల కూర. ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం, మంచి పెట్టింది ఫుడ్. ఫుడ్ అయితే బాగా పెట్టిరు. ఫుడ్ అయితే మంచి పెట్టింది. నీ ఫ్రెండ్స్ ఎవరు వెళ్తే బాగుండే అగ్ని పరీక్ష 15 టాప్ 15 లో నువ్వు కాకుండా? నేను కాకుండా లేదంటే నేను ఒక 5 మందిని కోరుకోనండి. ఎవరెవరు? అదే ఇప్పుడు రోల్స్ వేస్తారు. అర్జున, అక్షయ్ అక్షయ్ ఒకటి వెళ్తే బాగుంటుండే. ఇంకొకటి ఏమో పుష్ప అని ఉంటాడు, పుష్ప నెల్లూరు నుంచి వచ్చి. ఓకే. ఆయన వెళ్తే ఇంకొక అమ్మాయి లంగవాన్ వేసుకుంది, తన పేరు అపూర్వ కాదు, అన్నో ఏదో ఫోటో చూపిస్తాను. 5 మందిని చూపిస్తాను కరెక్ట్. వీళ్ళు వెళ్తే బిగ్ బాస్ బాగుపడేది. అక్షరాజ్ని కూడా చాలా చేసి పంపించారట, అసలు చాలా ఆగి జరిగిందట. ఆ అబ్బాయి వెళ్ళిన బాగుంది అంటే నాలెడ్జ్ ఉన్న 5 మందిని పంపించలేకపోయింది. నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ అగ్ని పరీక్ష వీళ్ళు ఉండాలి, వీళ్ళతో పాటు నేను ఉండాలి. అప్పుడు అగ్ని పరీక్ష గేమ్ అనేది దద్దరిల్లిపోయేది స్టేజ్ అయితే. ఆల్రెడీ గేములు మంచి ఆడేటోళ్ళు మంచిగా కామెడీ చేసిన వాళ్ళు బయటికి పంపించి కామెడీ చేయకుండా జోక్ లేని వాళ్ళు కొంతమంది తీసుకున్నారు. ఓకే, చాలా ఫీల్ అవుతున్నావు కదా? చాలా. మళ్ళీ ఇంకొకటి లాస్ట్ వీడియో అని చేసి చూపెట్టిన బిగ్ బాస్ కి నేను వెళ్ళాలి, నన్ను తీసుకోండి అని. అంటే నాకు ఏంటంటే 2 days నుంచి చర్చ జరుగుతుంది కదా, 2 days నుంచి. నాదే రాప ఎందుకు, ఇంకా జనాలు చూసి బోరు కొట్టి కూడా మళ్ళీ రోజు ఎన్నిసార్లు చెప్తాను నీకు అన్ఫేర్ జరిగిందని. నా ఫ్యాన్స్ తెలుసు, నా ప్రజలకు తెలుసు. చాలు, నా ప్రజలందరూ రియల్ గా చూసిండ్రు. నేను అక్కడ ఏం చేసిన స్టేజ్ మీద అనేది టెలికాస్ట్ చేసిండ్రు దేవుని దయ వల్ల. అది అక్కడ ఏం జరిగిందో నేను వచ్చి ఇక్కడ అదే చెప్తున్నా. నేను కొత్త చెప్పనిక పుట్టి అనేక నాకు ఏం రాలేదు, దానివల్ల నాకు ఉపయోగం లేదు. అది నేను చెప్పేది. నీకు తమన్నా సింహాద్రి గారు కూడా సపోర్ట్ చేశారు కదా మొన్న లైవ్ లో. ఏమన్నారు? పర్సనల్ గా మాట్లాడారు ఫోన్ చేసి? అదే లైవ్ లో మాట్లాడింది నేను. అది ఇలా మీరు ఎందుకు చేస్తారు సార్ అంటే ఇది సమాజానికి ఏం ఉపయోగపడుతుంది దీనివల్ల నాకు చెప్పండి. సమాజానికి ఏం ఉపయోగపడుతుంది దీనివల్ల? దేశానికి అయ్యో చూడు, సమాజానికి ఎందుకు ఉపయోగపడతలేదు? ఈ లాకెట్ తీసి లోపల అది ఏం ఉపయోగపడుతుంది నాకు ఇది కావాలి. దొంగతనం చేయకుండా సమాజానికి యూజ్ అవుతుంది, అది ఇచ్చే. అమ్మ ఏంది అసలు ఫోన్, ఉప్పల్ వాళ్ళ ఫోన్ చూడండి, అసలు చేతులు పట్టుకోగానే అసలు ఆగతలేవు, అది రింగులు 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 అయితేనే ఉన్నాయి. అపర్ణ ఒకటి పాపం చాలా ఏడ్చి వెళ్ళింది, చాలా బాధపడ్డా అపర్ణ నిజంగానే. ఇగో ప్రదీప్ ట్రావెలర్, మస్తు నాలెడ్జ్, ఈయన లేపితే బాగుంటుండే. నమిత పాపం ఆమె 2-4 సెకండ్లు వేసిర్రు. ఆమె ఏం పెట్టలే, చాలా నాలెడ్జ్. అనుష్క కట్టేస్తుంది చూడు బాహుబల్ల, 2 చేతులను అనుష్క కట్టేసిండు పాపం. మాకు అది ఎందుకు పెట్టినా కూడా స్కిట్ లో అర్థం కాలేదు అసలు. అది అనుష్క లాగా పెట్టేసారు, అడిగిర్రు. ఈ అబ్బాయి పోయిన బాగుంటుండే, పోత్రాజ్ పాప. ఆయనది మాత్రం నిజంగా 4 సెకండ్లు కూడా లేదు. అది కథ అమ్మని చూసుకోమని అన్నాడు, చాలా బాధపడ్డాడు. ఈమె పేరు ఏం పేరు? చేతులు అనుష్కని కట్టేసి నమితని అయితే అనుష్క కట్టేసిండ్రు. ఏ సమాధానం చెప్తా? ఆ పిల్లలు నాలెడ్జ్ ఉంది, ఓ టాస్క్ పాడలేదు, అది కట్టేసి నువ్వు చదువుకోపో, నీకు ఇది అవసరం లేదు అగ్ని పరీక్ష, చదువుకోపో అని చెప్తా. అది క్వశ్చన్ అదే కదా, తెలియదు. లారీ అని మా ఫ్రెండ్ వచ్చారు ఒక ఆయన, లారీ ఆర్కి ట్రావెల్, ఆర్కి కృష్ణ అనుకుంటా, రామకృష్ణ వచ్చాడు. ఆయన వచ్చి లారీలకు యాక్సిడెంట్లు అయ్యి డ్రైవర్లు చచ్చిపోతే ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా బతుకుతుంది, దీనివల్ల బిగ్ బాస్ వల్ల ప్రజలు చూసి గవర్నమెంట్ కూడా పట్టించుకుని రేపటి ఏమైనా లావు డ్రైవర్కి ఏమైనా అయినా కూడా హెల్ప్ చేయమని ప్రభుత్వం కోరుకోదని నేను పోరాటం చేస్తున్నా అని చెప్పి ఒక మాట చెప్తే, నువ్వు సంపద కోసం వచ్చినావు, దీనికోసం వచ్చి ఆయన ప్రతి మనిషికి కోరిక ఉంటుంది కదా. ఏం చేస్తారు అసలు వీళ్ళు జడ్జెస్? వీళ్ళు దేశాన్ని ఏం ఉత్తరించిన జడ్జెస్ పెట్టిన నాకు అర్థం కావట్లేదు. కాదు, వాళ్ళ కోరికలతోనే కదా వచ్చింది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదా వస్తే అవును కదా. ఇప్పుడు ఎక్కడెక్కడో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. ఒక అమ్మాయి స్టేజ్ మీద తీసుకొచ్చి అంతగానో ట్రై చేసిందంటే ఏదైనా ఆశ ఉంటది, ఏదైనా ఇప్పుడు నీకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చానుకో, నువ్వు ఏం చెప్పొద్దు, సైలెంట్ ఉండు, నువ్వు అరవద్దు అంటే నువ్వు ఉంటావా ఉండవా? అంతే, ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. అవును, అది
కానీ మన కోరికలు అక్కడ చెప్పుకోవద్దు, వాళ్ళ కోరికల మేరకు చాలా వెళ్ళాలి. చాలా చెప్పదు ఫుల్ స్టాప్ చెప్పు సరే ఎంతసేపు మాట్లాడుతా ఒక పాట పాడు, లాస్ట్ లో ఒక పాట పాడు, మంచి ఒక పాట పాడు. ఇది అగ్ని పరీక్ష, ఇది మామూలు అగ్ని పరీక్ష కాదు, నవదపిని మళ్ళీసారి అగ్ని పరీక్షలు పెట్టొద్దు, జడ్జిలాగా దండం పెడతా బిగ్ బాస్ టీవీకి, రెండో జడ్జి ఎవరో కాదు, దేశానికి బాగా ఉద్ధరించి దేశాన్ని కాపాడుతున్న, సమాజంలో బతుకుతున్న ఒక ఈమెను ఎవరితో పోల్చాలో అర్థం కావట్లేదు. దేశాన్ని ఈమె కాపాడుతున్న బిందు మాధురి గారిని దయచేసి బిగ్ బాస్ లో పెట్టకూడదు. బాలి బాలి నా బాలి అన్నట్లా వీళ్ళిద్దరు పెట్టవచ్చు, అభిజిత్తులు పెట్టవచ్చు. శ్రీముఖులు నెక్స్ట్ సార్ ఎవరెవరు జడ్జెస్ పెట్టారంటే నేను చెప్తా, జడ్జెస్ లో ఎవరెవరు పెట్టారంటే నేను చెప్తా. దువ్వార మాధురి గారిని పెట్టండి, బెటర్. ఆమె అడిగే క్వశ్చన్ చెప్పేదానికి బెటర్ ఆమె. దువ్వార మాధురి బిగ్ ఫ్యాన్ నేను. తన పెట్టిన ముఖం మీద మాట్లాడితే ఆమె ఒక జడ్జిలా పెట్టిన బాగుపడుతుంది. గీని రెండో జడ్జి ఎవరంటే తన పేరు ఏం పేరు, బిగ్ బాస్ లో వచ్చిండ బయట మొన్న షాక్ అయ్యారు అన్నాడు చూడు. నా తన మొన్న శివాజీ శివాజీ కాదు, పోయిన సీజన్ ఈ సీజన్ లా బిగ్ ఇది జబర్దస్త్ షో షోలు చేస్తారు చూడు. అదే శ్రీవిద్య తన పేరు ఆమెకి ఇద్దరు లవర్స్ లాగా చేస్తారు చూడు. ఈమెయిల్ పెట్టిన ఒక పుణ్యం వస్తుంది. తర్వాత ఈయనని శివాజీ గారిని దువ్వార మాధురి గారిని ఈమెయిల్ పెడితే జడ్జిలు అంటారు. వీళ్ళు కాదు జడ్జిలు, వీళ్ళని దేశానికి ఉపయోగపడతారు. నిజంగా చెప్తున్నా, వీళ్ళు మాట్లాడే విధానం గుడ్ అండి. ఈయన శివాజీ గారు నిజంగా మీరు అడిగే క్వశ్చన్ సూపర్ సార్, మీకు ఎంత నాలెడ్జ్ తెలుసు సార్, మీరు మస్తు మాట్లాడతారు. వీళ్ళని పెట్టండి, అగ్ని పరీక్ష ఇలా పడుతుంది, రేటింగ్ వస్తుంది. ఇలా పడితే రేటింగ్ అంతా పడిపోతుంది. హోస్ట్ గా నువ్వు ఉంటావా? హోస్ట్ గా నన్ను పెట్టండి యాంకర్ లాగా. నేను బెటర్, నేను యాంకర్ లా పెడితే మొత్తం ఎక్కడికో లేచిపోతుంది. ఉప్పల్ యాంకర్ అంటే స్ట్రీమింగ్ ముందల స్ట్రీమింగ్ బెటరే. అంటే 3 సార్లు స్ట్రీమింగ్ 2 సార్లు పెట్టింది కదా, 3 సార్లు పెడితే కూడా బోర్ కొడుతుంది. ఎప్పుడు ఈమెనే ఉంటది యాంకర్ అంటారు. నేను పోయినా ట్రైనింగ్ ఉంటుంది, ఉప్పల్ వచ్చిండ్రో యాంకరింగ్ ఎట్లుంటుంది అని. లెస్ట్ నన్ను పెట్టుకోండి అగ్ని పరీక్ష. ఓకే, అగ్ని పరీక్షకి ఎంట్రో చెప్పే ఏం చేసేద్దాం యాంకర్ గా. వెల్కమ్ టు 3వ అగ్ని పరీక్ష. కొత్త యాంకర్ ఎవరో కాదు, దేశాన్ని ఉద్ధరించడం కాదు, దేశంలో ఉన్న కొత్త యాంకర్ ఉప్పల్ బాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు జడ్జెస్ దువ్వార మాధురి గారు, బిగ్ బాస్. ఇలా గట్టిగా మాట్లాడతాం. వావ్, సూపర్. రావాలని కోరుకుంటున్నాను. అగ్ని పరీక్ష థర్డ్కి హోస్ట్ గా ఉండాలని చూస్తున్నాను, కానీ బిగ్ బాస్ మీద మమకారం పోలే కదా ఇంకా. నేను ఇప్పటికైనా చెప్పాను, నేను బిగ్ బాస్ పోయేది ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ నమ్ముకున్నా, రూపాయి తిన్నా దాని వల్ల అని చెప్తున్నా. నాగార్జున అంటే ఒక రెస్పెక్ట్ నాకు, మాటి వెంటనే ఈయన కోసం ఎవడు బాధపడతాడు, ఆయన లెక్కలనే లేడు. నాకు ఇండస్ట్రీలో ఎవరైనా తిట్టినా బాధపడదు, ఇండస్ట్రీలో నాగార్జున వచ్చి నన్ను కొట్టినా బాధపడదు, మాటి యజమానం వచ్చి నన్ను తిట్టిన బాధపడ. వాళ్ళ కోసం నా ప్రాణం ఇమ్మని ఇస్తా. ఈ నవదీప్ కోసం ఎవరు ఇస్తాడు, ఈ నవదీప్ ఎవరు దిగుతారు, ఐ డోంట్ నో నవదీప్. అంటే నువ్వు నన్ను ఎలిమి చేసినందుకు నేను తిట్టట్లేదు. నేను నిజం చెప్పాలంటే నువ్వు నన్ను తిట్టినందుకు నేను తిట్టట్లేదు. నేను ఎందుకు తిడుతుంది చెప్పాలా? ఒక టాస్క్ ఇచ్చి ఇంటే నాకు ఎలగొట్టే బాగుంటుంది. నేను అవమానించారు, నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా, చిల్లర్ ఫ్యాన్స్, అది నాకు ఒక్కటి తీసుకోలేకపోయాను. అది ఒక్కటి బాధ అనిపించింది మనసులో. మళ్ళా బిందు మాధురి కూడా ఆమె అడిగిన దానికి ఒప్పుకుంటా, కానీ ఆమె అంతా వల్గర్, అది ఒక్కడే వల్గర్ గా మాట్లాడింది. మిగతా అయితే ఏం మాట్లాడలేకపోయింది. ఇంకొకటి ఎదురు చెప్పింది, నువ్వు జన్ను కోసం మాట్లాడక నువ్వేం మాట్లాడాలని ఎదురిచ్చింది. ఇది ఇద్దరు తీసి పారేయాలి మళ్ళీ సార్ అని కోరుకుంటాను.